హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని 4th చాప్టర్ ద ట్రెజర్ విత్ ఇన్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ద ట్రెజర్ విత్ ఇన్ అంటే మన లోపల ఉన్నటువంటి సంపద, హిడెన్ టాలెంట్స్ అనమాట. ప్రతి ఒక్కరిలో ఒక హిడెన్ టాలెంట్ అనేది లోపల ఉంటుంది, మనలో విత్ ఇన్ అవర్ సెల్స్ మనలో దాగి ఉంటుంది. ఆ సంపద ఏంటి, దాని గురించి ఇందులో తెలుసుకోబోతున్నాం. ఓకే, బిఫోర్ యూ రీడ్ చూడు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ అ పొటెన్షియల్ అచీవర్ అండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్ ఇన్ హర్ ఆర్ హిజ్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రతి ఒక్క పిల్లాడిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. హీఈస్ అ పొటెన్షియల్ అచీవర్ అనమాట. దేన్నో సాధించే ఆ శక్తి ఉంటుంది, ఏదో ఒక దాన్ని. పొటెన్షియల్ అంటే ఆ కెపాసిటీ, యాక్చువల్లీ దేన్నన్నా సాధించే కెపాసిటీ అనేది ఉంటుంది. బట్ డిఫరెంట్ ఉంటుంది వేరే పిల్లలకి, ఈ పిల్లలకంటే ఒక పిల్లాడికి ఇంకొక పిల్లాడికి డిఫరెంట్, అంటే అచీవ్మెంట్ చేసే ఆ కెపాసిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. అందరిలో సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది వాళ్ళకి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా నేర్చుకోగలుగుతారు. అండ్ ఒక్కొక్క ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అట్లా పిల్లాడికి మధ్య ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. రీడ్ ద ఇంటర్వ్యూ దట్ ఫాలోస్. ఈ లెసన్ ఒక ఇంటర్వ్యూ అనమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ మిస్ బెలరాజా, editor of Sparsh, a newsletter from the Resource Center, the Valley School, Bangalore, and Mr. Hafiz Contractor, one of India's leading architects. ఇదొక ఇంటర్వ్యూ అనమాట, ఒక కాన్వర్జేషన్ లాగా ఉంటుంది. మిస్ బెల్రాజా అనేటువంటి ఒక ఆమె వచ్చేసి బెంగళూరులో ఉండే ద వ్యాలీ స్కూల్లో ఒక రిసోర్స్ సెంటర్ ఉంటుంది కదా, అందులో న్యూస్ లెటర్ అనమాట. ఆ న్యూస్ లెటర్ వచ్చేసి స్పార్ష్. ఆ స్పార్ష్ న్యూస్ లెటర్కి ఈమె ఎడిటర్ మిస్ బెలరాజా. ఆమె మిస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. ఈయన వచ్చేసి ఇండియాలో ఒక లీడింగ్ ఆర్కిటెక్ట్ అనమాట. ఈ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ డిజైన్స్ చేస్తూ ఉంటారు. అంటే నాట్ బేసికలీ సివిల్ ఇంజనీర్స్ బట్ ఆర్కిటెక్ట్స్ అనమాట. సో డిజైనర్స్, వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ లీడింగ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఇండియా ఈయన. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. సో ఇదొక ఇంటర్వ్యూ లాగా ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇందులో ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. హఫీజ్ కాంట్రాక్టర్ వాజ్ అన్ అన్హ్యాపీ స్కూల్ బాయ్. ఈయన చిన్నతనంలో స్కూల్ బాయ్గా ఉన్నప్పుడు పెద్దగా స్కూల్ అంటే ఇష్టం ఉండేది కాదు. హీ వాజ్ అన్హ్యాపీ. హీ లవ్ డూయింగ్ థింగ్స్ బట్ డిటెస్టెడ్ మెకానికల్ లెర్నింగ్. అతనికి ఏమైనా పనులు చేయడం ఇష్టం, ఏదైనా చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. కానీ డిటెస్టెడ్ అంటే అసహించుకోవడం అనమాట. డిస్లైక్ చేయడం, చాలా స్ట్రాంగ్గా డిస్లైక్ చేయడం, ఒకదాన్ని ఇష్టపడకపోవడం. మెకానికల్ లెర్నింగ్ని అస్సలు ఇష్టపడేటోడు కాదు, అసహించుకునేటోడు. ఏదో బట్టి పట్టినట్టు, ఇంట్రెస్ట్ లేకపోయినా నేర్చుకోవాలి అనే విషయాలు పెద్దగా ఇష్టపడేవాడు కాదు. మ్యాథమెటిక్స్ గేవ్ హిమ్ ద షివర్స్. మ్యాథ్స్ అనగానే మొత్తం షివర్స్ వచ్చేటివి, వణికిపోయేటోడు ఈ మిస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్. వాట్ హిజ్ ప్రిన్సిపల్ వన్స్ సెడ్ టు హిమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ డీప్లీ. ఒకసారి తన ప్రిన్సిపల్ ఏదో చెప్పారంట. ఆ ప్రిన్సిపల్ చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత చాలా డీప్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనమాట. దాని నుంచి చాలా నేర్చుకున్నాడు. దాని తర్వాత తన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకున్నాడు. సో ఏం జరిగిందో చూద్దాం. హఫీజ్ కాంట్రాక్టర్, హెచ్సి అంటే హఫీజ్ కాంట్రాక్టర్, బిఆర్ అంటే బెలరాజా అనమాట. సో హఫీజ్ కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు. ఐ యూస్ టు హ్యావ్ దిస్ టెర్రిబుల్ నైట్ మేర్. యూస్ టు గుర్తుపెట్టుకోండి. యూస్ టు అనే దాన్ని మనం పాస్ట్లో ఉండే హ్యాబిట్స్ గురించి చెప్పడానికి వాడతాం అనమాట. ఒకప్పుడు ఉండే విషయాల గురించి చెప్పడానికంటే, ఒకప్పుడు మనం చేసే పనులు, ఒకప్పుడు మనకు ఉన్నటువంటి అలవాట్ల గురించి చెప్పేటప్పుడు యూస్ టు అనేదాన్ని వాడుతూ ఉంటాం. ఐ యూస్ టు హ్యావ్ దిస్ టెరిబుల్ నైట్ మేర్. ఇతనికి ఒక భయంకరమైన నైట్ మేర్ వచ్చేదంట. నైట్ మేర్ అంటే చూడండి, హాంటింగ్ ఫియర్ ఆర్ ఫ్రైటనింగ్ డ్రీమ్. ఒక పీడకల లేకపోతే ఒక భయం, ఒక పీడకల ఉండేదన్నమాట. చాలా భయపడేవాడు ఒక దాని గురించి. ఒక నైట్ మేర్ వచ్చేది, ఒక పీడకల ఒక దాని గురించి. ఓన్లీ నౌ ఓవర్ ద లాస్ట్ 4 to 5 years ఇట్ సీమ్స్ టు హ్యావ్ డిసపియర్డ్. కానీ ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా అది రావట్లేదంట, ఆ భయంకరమైనటువంటి కళ రావట్లేదు అని ఆయన అన్నాడు హఫీజ్ కాంట్రాక్టర్. బిఆర్, ఈమె క్వశ్చన్ అడుగుతుంది. వాట్ నైట్ మేర్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అండ్ వై డూ యూ థింక్ ఇట్ హ్యాస్ డిసపియర్డ్ నౌ? మీరు ఏ నైట్ మేర్ గురించి మాట్లాడుతున్నారు అండ్ వై డూ యూ థింక్ ఇట్ హ్యాస్ డిసపియర్డ్ నౌ? ఇప్పుడు ఎందుకు డిసపియర్ అయింది ఆ నైట్ మేర్ అని. దానికి హెచ్సి, హఫీజ్ కాంట్రాక్టర్, ఐ యూస్ టు గెట్ కంటిన్యూస్ నైట్ మేర్స్ అబౌట్ అపియరింగ్ ఫర్ ఎ మ్యాథ్స్ ఎగ్జామినేషన్ వేర్ ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్. దేని గురించి భయంకరమైనటువంటి కళ, మ్యాథ్స్ ఎగ్జామ్కి అటెండ్ అయినట్లంట. అపియరింగ్ ఫర్ ఎ మ్యాథ్స్ ఎగ్జామినేషన్ అంటే
ఒక ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నట్లు, మ్యాథ్స్ ఎగ్జామ్ ముందు కూర్చొని ఉన్నట్లు. అండ్ వేర్ ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్, క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలియదంట. అటువంటి పీడకలలు వచ్చేటివి ఈయనకి. నౌ ద సైక్ మస్ట్ హ్యావ్ గాటన్ ఓవర్ ఇట్. సైక్ అంటే చూడండి ఈ మైండ్ ఆర్ మెంటాలిటీ. ఇప్పుడు ఆ మెంటాలిటీ అంటే మైండ్ చేంజ్ అయింది కదా, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఆ ఫీల్డ్లో లేడు కదా, ఎడ్యుకేషన్ ఏజ్ అయిపోయింది. సో ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉన్నాడు. సో ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి, అండ్ దెర్ ఇస్ అబ్జల్యూట్లీ నో టైమ్ టు గెట్ నైట్ మేర్స్. సో ఆటోమేటిక్గా ఈ భయంకరమైనటువంటి పీడకలలు వచ్చే ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు లేదు, గత 4-5 ఇయర్స్గా, అంతకుముందు నాకు వచ్చేది అన్నాడు. దానికి ఈమె క్వశ్చన్ అడుగుతూ ఉంది, బిఆర్, టెల్ అస్ సంథింగ్ అబౌట్ యువర్ ఎర్లియస్ట్ మెమరీస్ ఇన్ స్కూల్. ఓకే సార్, చెప్పండి మీకు బాగా గుర్తున్న విషయాలు ఏంటి, స్కూల్ టైంలో మీకు బాగా గుర్తున్నటువంటి మెమరీస్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగింది. ఆ ప్రశ్నకు ఈయన ఆన్సర్ ఇస్తున్నాడు. ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో నేను మంచి స్టూడెంట్ని. ఆఫ్టర్ ఐ రీచ్డ్ ద థర్డ్ స్టాండర్డ్ ఐ సింప్లీ లాస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఐ నెవర్ స్టడీడ్. థర్డ్ క్లాస్కి ఎప్పుడైతే వచ్చాడో, థర్డ్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత మొత్తం ఇంట్రెస్ట్ అంతా పోయింది చదువు మీద. ఎప్పుడు చదవలేదంట ఒక్కసారి కూడా. ఐ నెవర్ స్టడీడ్. ఐ యూస్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్స్. యూస్ టు అంటే చెప్పాం కదా, పాస్ట్ హ్యాబిట్స్. అప్పుడు గేమ్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట, గేమ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇతనికి. రన్నింగ్ అరౌండ్, అటు ఇటు పరిగెత్తడం, ప్లేయింగ్ జోక్స్ వేయడం అండ్ ప్రాంక్స్ ఆన్ అదర్స్, వేరే వాళ్ళని ఆట పట్టించడం, ఇటువంటి పనులంటే చాలా ఇంట్రెస్ట్. ఐ వుడ్ కాపీ ఇన్ క్లాస్ డ్యూరింగ్ ఎగ్జామ్ టైమ్స్. ఏదైనా పరీక్షలు పెట్టినప్పుడు ఎగ్జామ్స్ టైంలో కాపీలు కొట్టేవాడు, వాళ్ళని వీళ్ళని చూసి ఎలాగోలా రాసి చేసేవాడు అలా కాపీస్. I would try to get hold of the examination paper that had been prepared and studied, as I could not remember things that had been taught to me in class. సో ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని ప్రిపేర్ అయ్యి చదివి ఇట్లా నేర్చుకోవడానికి ట్రై చేసేవాడు. ఎందుకంటే క్లాస్ రూమ్లో చెప్పింది అస్సలు గుర్తుండేది కాదు. ఐ కుడ్ నాట్ రిమెంబర్ థింగ్స్ దట్ హ్యాడ్ బీన్ టాట్ టు మీ ఇన్ క్లాస్ రూమ్లో చెప్పినటువంటి విషయాలు ఏ మాత్రం కూడా గుర్తుండవంటి ఇతనికి. సో చాలా ఇబ్బంది పడేవాడు. హవెవర్ లేటర్ వన్ సెంటెన్స్ స్పోకెన్ టు మీ బై మై ప్రిన్సిపల్ చేంజ్డ్ మై లైఫ్. కానీ అలా చాలా చదువు అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా కాపీలు కొట్టి పాస్ అయ్యే ఈ వ్యక్తికి, హఫీజ్ కాంట్రాక్టర్కి, ఒకరోజు తన ప్రిన్సిపల్ చెప్పినటువంటి మాటలు తన జీవితాన్ని మార్చేశాయంట. వెన్ ఐ అప్రోచ్డ్ మై 11th స్టాండర్డ్. ఈయనక 10th అయిపోయింది, 11th స్టాండర్డ్కి వచ్చాడు. ద ప్రిన్సిపల్ కాల్డ్ మీ అండ్ సెడ్. వాళ్ళ ప్రిన్సిపల్ సార్ తన ఆఫీస్ రూమ్కి పిలిచి ఇలా చెప్పారంట, లుక్ హియర్ సన్, చూడబ్బాయి, ఐ హ్యావ్ బీన్ సీయింగ్ యూ ఫ్రమ్ డే 1. నిన్ను ఈ స్కూల్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి చూస్తున్నాను. యు ఆర్ అ గుడ్ స్టూడెంట్, నువ్వు ఒక మంచి స్టూడెంట్వి. బట్ యు నెవర్ స్టడీడ్, కానీ నువ్వు ఎప్పుడూ చదవలేదు. ఐ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ టిల్ టుడే. ఈ రోజు దాకా నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చినాను, అంటే నీ గురించి పట్టించుకున్నాను. నౌ ఐ కెన్ నో లాంగర్ టేక్ కేర్ ఆఫ్ యూ, సో యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఇంకా నేను నిన్ను చూసుకోలేను, సో నీ బాధ్యత నీదే కదా. సో నువ్వు సీరియస్గా ఇంకా స్టార్ట్ చేయి చదువుకోవడం, కానీ నీ కెరీర్ గురించి సీరియస్నెస్ అనేది రావాల్సిందే అని చెప్పి ఆయన అన్నాడు. అలానే హీ టాక్ టు మీ ఫర్ 5 minutes. ఆ విధంగా ఒక 5 నిమిషాలు మాట్లాడాడంట. ఇంకా ఏం చెప్పాడంటే, యూ డోంట్ హ్యావ్ యువర్ ఫాదర్, నీకు మీ నాన్న లేరు. అంటే హఫీజ్ కాంట్రాక్టర్తో వాళ్ళ ప్రిన్సిపల్ సార్ చెప్తా ఉన్నాడు, యూ డోంట్ హ్యావ్ యువర్ ఫాదర్. యువర్ మదర్ హ్యాస్ వర్క్డ్ సో హార్డ్ టు బ్రింగ్ యూ అప్ అండ్ పెయిడ్ ఆల్ యువర్ ఫీజ్ ఆల్ దీస్ ఇయర్స్, బట్ యూ హ్యావ్ ఓన్లీ ప్లేడ్ గేమ్స్. నీకు మీ నాన్న లేడు, మీ అమ్మ ఒక్కరే చాలా కష్టపడి నిన్ను పెంచారు. సో హార్డ్ టు బ్రింగ్ యూ అప్, అంటే చాలా కష్టపడి పనిచేసి నిన్ను పెంచింది. అండ్ పెయిడ్ ఆల్ యువర్ ఫీజ్, నీ ఫీజులన్నీ కట్టినారు వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా. బట్ యూ హ్యావ్ ఓన్లీ ప్లేడ్ గేమ్స్, నువ్వు మాత్రం చదవకుండా జస్ట్ ఆడుకుంటూ ఉన్నావు. నౌ యూ షుడ్ రైజ్ టు ద అకేషన్ అండ్ స్టడీ. రైజ్ టు ద అకేషన్ అంటే ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇంకా నువ్వు చదవాల్సి ఉంటుంది అని. ఆ విధంగా వాళ్ళ నాన్న ఆ ప్రిన్సిపల్ సారు వాళ్ళ నాన్న లేని విషయం, వాళ్ళమ్మ పడే కష్టం, ఇవన్నీ గుర్తు చేసి తనలో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు తన ప్రిన్సిపల్. ఐ యూస్ టు బీ అ వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. ఇతను ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ అనమాట, గేమ్స్ బాగా ఆడేవాడు. ఐ హ్యాడ్ బీన్ ద సీనియర్ ఛాంపియన్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ ఐ ఆల్సో వాజ్ ద క్రికెట్ క్యాప్టెన్. ఇతను ఆడే గేమ్స్లో సీనియర్ ఛాంపియన్గా ఉండేవాడు చాలా సంవత్సరాల పాటుగా, అంటే ఇతనే అనమాట నెంబర్ 1 ఛాంపియన్. అండ్ తన క్రికెట్ టీంకి కూడా కెప్టెన్గా ఉండేవాడు తన స్కూల్ టైంలో. ఐ యూస్ టు ప్లే ఎవ్రీ గేమ్, చాలా గేమ్స్ ప్రతి ఒక్క గేమ్ ఆడేవాడు మోస్ట్లీ. బట్ దట్ ఇయర్ ఐ డి నాట్ స్టెప్ అవుట్ ఆన్ టు ద ఫీల్డ్. కానీ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ చెప్పిన మాటలు విని ఆ సంవత్సరం, అంటే ఆ చివరి సంవత్సరం గ్రౌండ్లో అసలు అడుగే పెట్టలేదంట.
ఐ వుడ్ గో ఫర్ ప్రేయర్స్ అండ్ ఆల్ ఐ వుడ్ డూ వాస్ ఈట్ అండ్ స్టడీ. సో ఏం చేశాడు ఆ ఇయర్ అంతా? ప్రేయర్స్కి అటెండ్ అయ్యేవాడు అండ్ తినడం, చదువుకోవడం, అవి 2 పనులే. ఐ నార్మలీ యూస్ టు కాపీ అండ్ పాస్ బట్ ఐ రియలైజ్ దట్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఎస్ఎస్సి ఐ కుడ్ నాట్ డూ దట్. మామూలుగా ఏం చేసేవాడు? కాపీ కొట్టి పాస్ అయ్యేవాడు కదా. కానీ ఈసారి ఎస్ఎస్సి అంటే 10th ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత అతనికి అర్థమైంది మనం ఎక్కువ రోజులు దీన్ని చేయలేము, అంటే ఇంపాసిబుల్. 10th ఎగ్జామ్స్ అంటే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటాయి కదా. సో ఇది ఎక్కువ కాలం నేను చేయలేను అని చెప్పి అనుకున్నాడు అనమాట. వెన్ ఐ గాట్ ఏ సెకండ్ క్లాస్ 50% in my SSC, my principal said, son, consider yourself as having got a distinction. This is my memory of my school days. ఒకరోజు అంటే ఎస్ఎస్సిలో 10th పాస్ అయిపోయాడు ఎలాగో, అంటే జస్ట్ 50% మార్క్స్తో సెకండ్ క్లాస్లో పాస్ అయినాడు. వాళ్ళ ప్రిన్సిపల్ సార్ పిలిచి, సన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ హ్యావింగ్ గాట్ ఎ డిస్టింక్షన్, అంటే నువ్వు ఒక టాప్ ర్యాంక్లో డిస్టింక్షన్లో ఫస్ట్ క్లాస్ కన్నా ఎక్కువ, అంటే 90% అబోవ్ అలా ఉంటే డిస్టింక్షన్ అని పిలిచేవాళ్ళు కదా ఒకప్పుడు. సో డిస్టింక్షన్లో పాస్ అయ్యానని ఫీల్ అవ్వు నువ్వు అని చెప్పారంట. అది తనకున్నటువంటి మెమరీ, స్కూల్ డేస్లో ఉన్నటువంటి ఒక మంచి మెమరీ అని. ఎందుకంటే మామూలుగా ఎప్పుడూ చదవని వ్యక్తి 50% తెచ్చుకున్నా అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ కదా. సో వాళ్ళ ప్రిన్సిపల్ సార్ అలా అన్నాడంట, నువ్వు ఒక మంచి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నట్లు ఫీల్ అవ్వు, డిస్టింక్షన్లో పాస్ అయినట్లు ఫీల్ అవ్వు అని చెప్పి. ఐ డిడ్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్. ఇంకా నేను చాలా పనులు చేశాను నా స్కూల్ డేస్లో. సి యాజ్ ఫార్ యాజ్ మై థింగ్స్ ఆర్ కన్సర్న్ ఐ కాంట్ రిమెంబర్. అంటే నాకు పెద్దగా గుర్తుండవు, చాలా పనులు చేశాను బట్ అవన్నీ గుర్తులేవు. ఐ ఫర్గెట్ థింగ్స్ వెరీ ఈజీలీ. నేను ఏదైనా విషయాలంటే చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటాను. టు రిమెంబర్ ఐ హ్యావ్ టు సీ థింగ్స్ యాజ్ అ ఫోటోగ్రాఫ్. గుర్తు పెట్టుకోవాలంటే ఒక ఫోటోగ్రాఫ్ లాగా చూడాలంట సిచ్యువేషన్, అంటే ఆ థింగ్స్ అన్నిటిని, జరిగిన విషయాలన్నింటినీ ఒక మెమరీ, ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటాం కదా, ఫొటోస్ లాగా గుర్తుపెట్టుకోవడం దాన్ని, అంటే ఒక కంప్లీట్ ఒక విషయాన్ని. ఐ రీడ్ ఎ బుక్ అండ్ ఐ కెన్ రిమెంబర్ ద మ్యాటర్ యాజ్ ఎ ఫోటోగ్రాఫ్ బట్ నాట్ త్రూ మై మైండ్. సో ఏదైనా పుస్తకాన్ని చదివితే దాన్ని ఒక ఫోటో లాగా తన మెమరీలో ఉంటుందంట, అంటే చూడగానే మైండ్లో గుర్తొస్తూ ఉంటుంది ఆ బుక్, ఇదంతా టోటల్ ఒక ఫోటో లాగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అంతేగాని ఆ సెంటెన్సెస్ అన్నిటిని మైండ్లో పెట్టుకొని ఆ విధంగా చదవడు. దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఆ విధంగా తను చదువుతూ ఉంటాడు అని. దానికి ఆమె మళ్ళీ క్వశ్చన్ అడుగుతూ ఉంది. వెన్ యూ ఆర్ ఇన్ స్కూల్ అండ్ యు ఆర్ డూయింగ్ బ్యాడ్లీ డిడ్ ద టీచర్స్ పుల్ యూ అప్ అండ్ హౌ డిడ్ యూ ఫీల్? ఇంకా అడిగిందనమాట. మీరు చెప్పారు కదా స్కూల్లో ఉన్నప్పుడు పెద్దగా చదివేవాళ్ళు కాదు, యు ఆర్ డూయింగ్ వెరీ బ్యాడ్లీ, అంటే ఏదో జస్ట్ పాస్, కాపీ కొట్టి పాస్ అయ్యి ఇలా చేసేవాళ్ళు కదా, మీ టీచర్స్ మిమ్మల్ని ఏమనేవాళ్ళు కదా, పుల్ యూ అప్ అంటే మిమ్మల్ని లేపి అందరి ముందు పనిష్మెంట్ ఇచ్చి తిట్టి ఏదో చేస్తారు కదా, సో ఆ విధంగా చేసేవాళ్ళ. హౌ డిడ్ యూ ఫీల్, ఎలా ఫీల్ అయ్యారు మీరు ఆ టైంలో, ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అని అడిగింది. దానికి ఈయన హెచ్సి, ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ ఆన్ బీయింగ్ పుల్డ్ అప్. నేను ఎప్పుడు పెద్దగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఐ యూస్ టు బి సో ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ ఓన్లీ గేమ్స్, అంటే ఆడుకోవడం మీద మాత్రమే నా ఇంట్రెస్ట్ అంతా ఉండేది. బట్ ఐ వుడ్ రిసీవ్ ఏ కేనింగ్ ఎవ్రీ వీక్. కేనింగ్ అంటే ఆ బెత్తం దెబ్బలు ఉంటాయి కదా, ప్రతి వారం దెబ్బలు తినేవాడంట టీచర్స్తో. దానికి బిఆర్ బెల్లరాజా, వెన్ యూ న్యూ దట్ యూ హ్యాడ్ ఇంకర్డ్ ద wrath of your teacher by not doing your homework or by behaving badly, when you knew you would get a caning, what was the state of your mind? సో మీకు తెలుసు, వెన్ యూ న్యూ దట్ యూ హ్యాడ్ ఇంకర్డ్ ద wrath of your teacher. wrath అంటే కోపం అనమాట. మీ టీచర్లు నీ మీద కోపంతో ఉన్నారని అర్థమైంది. ఎందుకు? బై నాట్ డూయింగ్ యువర్ హోంవర్క్ ఆర్ బై బిహేవింగ్ బ్యాడ్లీ, అంటే నువ్వు హోంవర్క్ చేయలేదు, మీరు హోంవర్క్ చేయకపోతే టీచర్స్ మీ మీద కోపడతారు. ఆర్ బై బిహేవింగ్ బ్యాడ్లీ, క్లాస్ రూమ్లో బ్యాడ్గా బిహేవ్ చేసినా టీచర్స్ సీరియస్ అవుతారు. సో ఇది తెలిసినా కూడా, వెన్ యూ న్యూ యూ వుడ్ గెట్ ఎ కేనింగ్, దెబ్బలు తింటారని తెలిసినా కూడా, కేనింగ్ అంటే బెత్తం దెబ్బలు తింటారని తెలిసినా కూడా, అంటే ఆ టైంలో మీకు తెలిసినప్పుడు, వాట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ యువర్ మైండ్, మీ మైండ్ స్టేట్ ఎలా ఉండేది, ఎలా ఆలోచించేవాళ్ళు అని క్వశ్చన్ అడిగింది. దానికి ఈయన హఫీజ్ కాంట్రాక్టర్, స్టేట్ ఆఫ్ మైండా, స్టేట్ ఆఫ్ మైండ్ జస్ట్ లిఫ్ట్ అప్ ద హ్యాండ్ అండ్ దే వుడ్ కేన్ యూ. స్టేట్ ఆఫ్ మైండ్ లేదు, ఏం లేదు, అంటే ఆలోచనలు లేవు, ఏం లేవు, జస్ట్ మనం చేయి ఎత్తుతాం వాళ్ళు కొడతారు బెత్తం తీసుకొని, అంతే. It would hurt badly and then I would have to forget about it because I would want to go and play. అట్లా వాళ్ళు దెబ్బలు కొట్టినప్పుడు చాలా అంటే నొప్పి ఉంటుంది కదా, ఇట్ వుడ్ హర్ట్ బ్యాడ్లీ అండ్ అయినా కూడా దెన్ ఐ వుడ్ హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ ఇట్ బికాజ్ ఐ వుడ్ వాంట్ టు గో అండ్ ప్లే. సో వెంటనే మళ్ళీ మర్చిపోయాడంట, టీచర్స్ నుంచి దెబ్బలు తిన్నా కూడా వెంటనే మర్చిపోయేవాడు, ఎందుకంటే వెళ్ళి ఆడుకోవాలి కదా, వెళ్ళి ఆడుకోవడం దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ దెబ్బలు కూడా మర్చిపోయి వెళ్ళిపోయేవాడు.
బిఆర్, యూ నెవర్ ఫెల్ట్ ఇన్సెక్యూర్ ఆర్ థ్రెటెండ్, అంటే ఎప్పుడు కూడా ఇన్సెక్యూర్గా అభద్రతా భావంతో, అంటే ఏదో సంథింగ్ సేఫ్గా లేం అనే ఫీలింగ్ అనమాట ఇన్సెక్యూర్ అంటే. అలా లేకపోతే థ్రెటెండ్ అంటే ఎవరైనా వచ్చి మనల్ని థ్రెట్ ఉందని చెప్పడం, ఇట్లా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అంటే చాలా భయపడ్డారా మీరు అని. దానికి హెచ్సి, ఐ వాజ్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ అండ్ నథింగ్ ఎల్స్, ఓన్లీ ఆడుకోవడం మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది, అంతే తప్ప వేరేది ఏం లేదు ఇంకా. ఐ వాజ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫన్నీ ప్రాంక్స్, ఫన్నీగా ఆట పట్టిస్తూ ఉంటాం కదా, అవంటే చాలా ఇంట్రెస్ట్. వన్ డే ఐ డి నాట్ వాంట్ టు స్టడీ, సో ఐ క్రియేటెడ్ ఏ డిస్ట్రాక్షన్. ఒకరోజు ఇతనికి ఎందుకో చదువుకోవడం ఇష్టం లేక ఒక డిస్ట్రాక్షన్ క్రియేట్ చేశాడనమాట. డిస్ట్రాక్షన్ అంటే మొత్తం అందరినీ ఒక థాట్ నుంచి వేరే వైపు మళ్ళించడం. ఫర్ 1 whole hour వీ ప్లేడ్ చోర్ పోలీస్. ఆ విధంగా ఒక గంట పాటుగా ఈ చోర్ పోలీస్ గేమ్ ఆడుతూ ఉన్నారంట, దొంగ పోలీస్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఎవ్రీ సాటర్డే వీ వర్ అలౌడ్ టు గో ఇంటూ టౌన్ టు సీ ఏ మూవీ. వీళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు మేబీ ప్రతి శనివారం పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అనమాట టౌన్కి వెళ్ళి సినిమా చూడడానికి. సో వాట్ ఐ వుడ్ డూ వాస్ హ్యావ్ నో లంచ్ అండ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ 40 to 50 స్టూడెంట్స్ అండ్ రన్ అండ్ బై ద టికెట్స్. ఇతని పని ఏమంటే, ఇతను చేసేటోడు అంటే ఏం పని అంటే, ఇతని పని లంచ్ చేయకోకుండా ఒక 40-50 స్టూడెంట్స్తో డబ్బులు కలెక్ట్ చేసుకొని పరిగెత్తుకుంటా పోయి టికెట్స్ కొంటాం ముందుగానే, సినిమా టికెట్. ఆన్ మై వే బ్యాక్ ఐ వుడ్ ఈట్ టు మై హార్ట్స్ కంటెంట్. అలా తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ హాస్టల్లో ఇంకా లంచ్ చేయడు కదా, తనకు నచ్చింది బయట ఎక్కడైనా తినేసి వచ్చేవాడు అనమాట. హార్ట్స్ కంటెంట్ అంటే మనసుకు నచ్చింది తినేసి వచ్చేవాడు. ఐ యూస్ టు బి ద లీడర్ ఆఫ్ ఎ గ్యాంగ్. ఆ టైంలో ఒక గ్యాంగ్ ఉండేదంట వీళ్ళకి, ఆ గ్యాంగ్కి లీడర్ ఈయన. వీ వుడ్ హ్యావ్ గ్యాంగ్ ఫైట్స్ అండ్ ప్లాన్ స్ట్రాటజీస్. అప్పుడప్పుడు గ్యాంగ్ వార్స్ జరిగేవి, గ్యాంగ్ ఫైట్స్, గ్రూపులు గొడవ పడేవారు. అండ్ ప్లాన్ స్ట్రాటజీస్, ప్లాన్స్ అంటే కొన్ని ప్లాన్లు కూడా వేసుకునే వాళ్ళు అనమాట ఈ ఫైటింగ్స్ కోసం. దీస్ థింగ్స్ యూస్ టు ఇంట్రెస్ట్ మీ మోర్ దాన్ ఎనీ అకాడమిక్స్. అకాడమిక్స్ అంటే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిందనమాట. దీనికంటే ఈ ఎడ్యుకేషన్ కంటే, ఈ చదువు ఆ విషయాలన్నిటికంటే ఈ విషయాలు అంటే గొడవలు, ఈ సినిమాలు, గేమ్స్ ఇవంటే చాలా ఇంట్రెస్ట్ అతనికి. ఆ విధంగా తన చిన్నప్పుడంతా అలా ఉన్నాడు. స్టూడెంట్ యూస్ టు బుక్ మై టెక్స్ట్ బుక్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఇయర్ బికాస్ దే వర్ ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ. వీళ్ళ జూనియర్స్ ఉంటారు కదా, ఈ హఫీజ్ కాంట్రాక్టర్ యొక్క జూనియర్స్, వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి నీ బుక్స్ మాకు ఇస్తావా అని అడిగేవాళ్ళంట. బుక్ చేసుకునేటోళ్ళంట ముందుగానే, ఎందుకంటే ఇతని బుక్స్ చాలా బ్రాండ్ న్యూ, చాలా కొత్తగా ఉండేవి. ఎందుకంటే ఐ ప్రాబబ్లీ ఓపెన్ దెమ్ వన్ డే బిఫోర్ ఎగ్జామ్స్. ఎప్పుడో ఎగ్జామ్స్ ముందు రోజు మాత్రమే ఓపెన్ చేసేవాడు కదా, ఇయర్ అంతా ఆ బుక్స్ అలానే ఉండిపోయేవి. సో వేరే వాళ్ళు అంటే వీళ్ళ జూనియర్స్, అన్న నీ బుక్స్ నెక్స్ట్ ఇయర్కి నాకే కావాలని చెప్పేసి ముందుగా వచ్చి బుక్ చేసుకునే వాళ్ళంట. ఎందుకంటే ఇతను బుక్స్ ఓపెన్ చేస్తే కదా, సో కొత్తగా ఉండేవి. ఓకే, పార్ట్ 2. హీ స్టంబుల్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ బికాస్ హీ న్యూ లిటిల్ ఫ్రెంచ్ అండ్ లెస్ జర్మన్. యాక్చువల్లీ అనుకోకుండా పోయాడనమాట ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోకి. ఈయన ఒక ఆర్కిటెక్ట్ కదా, అది అతనికి నచ్చి అంటే ముందుగా ప్లాన్ చేసుకొని అట్లా పోలేదు, అనుకోకుండా పడ్డాడనమాట. అందుకే స్టంబుల్డ్ అంటాం. ఎందుకంటే అది ఎలా పోయాడంటే, ఇతనికి ఫ్రెంచ్ తక్కువ తెలుసు, అంటే కొంచెం ఫ్రెంచ్ తెలుసు, అండ్ లెస్ జర్మన్ చాలా తక్కువ తెలుసు. ఆ లాంగ్వేజెస్ అనమాట, ఫ్రెంచ్ అండ్ జర్మన్ లాంగ్వేజెస్ కొంచెం తెలుసు. అందువల్ల అతను ఆర్కిటెక్చర్ చేయాల్సి వచ్చింది, అంటే ఆర్కిటెక్చర్లోకి ఆ విధంగా ఎంటర్ అయిపోయాడు. హీ వాజ్ ఆఫ్ బీట్ ఈవెన్ ఇన్ ద ప్రాంక్స్ దట్ హీ ప్లేడ్ ఆన్ అదర్స్. అదేవిధంగా అదర్స్ పైన చాలా సర్ప్రైజింగ్గా ప్రాంక్స్ చేస్తూ ఇలా ఉండేవాడు అనమాట. వెన్ హీ ఫౌండ్ హిస్ కాలింగ్ దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఒకసారి ఇంకా అర్థమైన తర్వాత తన లైఫ్ గురించి ఇంకా వెనుదిరిగి చూసుకోలేదన్నమాట ఈ ఆర్కిటెక్చర్లోకి ఎంటర్ అయిన తర్వాత. సో ఆ పార్ట్స్ గురించి ఇక్కడ చూద్దాం. బిఆర్, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అడిగింది క్వశ్చన్ ఆమె. ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు, ఎలా ఇంట్రెస్ట్ కలిగింది, అసలు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అని. దానికి హఫీజ్ కాంట్రాక్టర్, ఇన్ ద కాలేజ్ ఫర్ ఆర్కిటెక్చర్ నోబడీ హూ హ్యాడ్ గాట్ బిలో 80-85% వాజ్ అలౌడ్ టు ఎంటర్. యాక్చువల్గా ఈ ఆర్కిటెక్చర్ కాలేజెస్లలో స్టూడెంట్స్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు కదా, 80-85% మార్క్స్ ఉంటేనే అంతకుముందు వాళ్ళని తీసుకుంటారు. ఐ హ్యాడ్ ఓన్లీ 50%, ఓన్లీ ఇతనికి 50% మాత్రమే ఉంది. సో కాలేజ్ వాళ్ళు అలో చేయరు కదా ఆర్కిటెక్చర్ కాలేజ్లోకి. సో ఏం చేసినాడు, ఐ వాంటెడ్ టు జాయిన్ ద ఆర్మీలో జాయిన్ అయిదాం అనుకున్నాడు. ఎందుకంటే మార్క్స్ లేవు కాబట్టి ఆర్కిటెక్చర్ వైపు వెళ్ళలేడు. సో ఆర్మీ జాయిన్ అయిదాం అనుకున్నాడు. ఐ గాట్ మై అడ్మిషన్ లెటర్ బట్ మై ఆంట్ టోర్ ఇట్ అప్. అడ్మిషన్ లెటర్ వచ్చింది, అంటే సక్సెస్ఫుల్గా జాయిన్ అయిపోయాడు, అంటే అడ్మిషన్ లెటర్ వచ్చింది, ఇంకా వెళ్ళి జాయిన్ అవ్వాలా.
కానీ వాళ్ళ ఆంట్ ఆ లెటర్ని చింపేసిందంట, ఆర్మీ వద్దు అని చెప్పి. దెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంటెడ్ టు జాయిన్ ద పోలీస్ ఫోర్స్. సరే ఆర్మీ మిస్ అయిపోయింది, ఓకే అట్లీస్ట్ పోలీస్ ఫోర్స్ అన్నా జాయిన్ అవుదాం, పోలీస్ అవుదాం అని చెప్పి అనుకున్నాడు. మై మదర్ సెడ్ డోంట్ జాయిన్ ద పోలీస్ ఫోర్స్. వాళ్ళమ్మ చెప్పిందంట పోలీస్ ఫోర్స్లోకి జాయిన్ అవ్వద్దు, జస్ట్ డూ యువర్ గ్రాడ్యుయేషన్, నీ డిగ్రీ కంప్లీట్ చేసుకో అని. సో ఐ వెంట్ టు జై హింద్ కాలేజ్ ఇన్ బాంబే. సో వాళ్ళమ్మ చెప్పినట్లుగా పోలీస్ కూడా జాయిన్ అవ్వాల, బాంబేలో జై హింద్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు పోయి. దేర్ ఐ వాస్ టు ఎయిదర్ టేక్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. అక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి, ఫ్రెంచ్ అండ్ జర్మన్. ఇతను ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ని తీసుకోవాల్సి ఉంటుంది. దో ఐ హ్యాడ్ స్టడీడ్ ఫ్రెంచ్ ఫర్ 7 years, ఐ డిడ్ నాట్ నో 7 words ఆఫ్ ఫ్రెంచ్. అంతకుముందు 7 సంవత్సరాల నుంచి ఫ్రెంచ్ చదువుతున్నాడు తన స్కూల్ లైఫ్లో. 7 సంవత్సరాల నుంచి చదివిన 7 పదాలు కూడా రావంట ఫ్రెంచ్. సో నేర్చుకోలేకపోయినాడు. సో ఐ టుక్ జర్మన్. సో ఫ్రెంచ్ అర్థం కాలే, అట్లీస్ట్ జర్మన్ తీసుకుందామని చెప్పి జర్మన్లో జాయిన్ అయినాడు. దెన్ మై జర్మన్ టీచర్ డైడ్. ఇతను జాయిన్ అయ్యాడో లేదో వాళ్ళ జర్మన్ టీచర్ చనిపోయాడంట. సో ఇంత బ్యాడ్ లక్ అనమాట. సో ద కాలేజ్ టోల్ మీ దట్ ఐ కుడ్ చేంజ్ ద కాలేజ్ ఆర్ టేక్ ఫ్రెంచ్. సో ఇంకా జర్మన్ టీచర్ లేకపోతే జర్మన్ చెప్పరు కదా, ఇంకా మిగిలింది ఏంటి ఫ్రెంచ్. సో వాళ్ళ కాలేజ్ వాళ్ళు చెప్పారనమాట, తీసుకుంటే ఫ్రెంచ్ తీసుకో, లేకపోతే కాలేజ్ చేంజ్ అయిపో అని చెప్పి. నౌ హూ వుడ్ గివ్ మీ అడ్మిషన్ ఇన్ అనదర్ కాలేజ్. ఇతను ఈ కాలేజ్లో జాయిన్ చేసుకుందే గొప్ప విషయం, సో ఇంకెవరు ఇస్తారు అడ్మిషన్ అని చెప్పి ఐ హ్యాడ్ గాట్ అడ్మిషన్ టు జై హింద్ బై ఇన్ఫ్లుయెన్స్. అది కూడా ఆ జై హింద్ కాలేజ్లో ఎట్లా వచ్చింది, 50% కదా మార్క్స్, కానీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, అంటే రికమెండేషన్స్ అట్లా అవి ఇవి తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి సీట్ తెచ్చుకున్నాడు. సో వేరే కాలేజ్ జాయిన్ అయ్యేంత సీన్ లేదనమాట. సో ఐ థాట్ ఓకే ఐ విల్ టేక్ ఫ్రెంచ్. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రెంచే తీసుకున్నాడు. అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రెంచ్ అగైన్. మళ్ళీ నేర్చుకోవడం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినాడు ఫ్రెంచ్. ఐ లర్న్ట్ ఇట్ ఫ్రమ్ మై కజిన్. అది కూడా తన కజిన్ నుంచి నేర్చుకున్నాడంట ఫ్రెంచ్ని. షీ వాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వైఫ్. వాళ్ళ కజిన్ ఎవరంటే ఒక ఆర్కిటెక్ట్ యొక్క భార్య, అంటే వాళ్ళ కజిన్ భర్త వచ్చేసి ఒక ఆర్కిటెక్ట్. ఐ వాజ్ గోయింగ్ టు అన్ ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ టు లర్న్ ఫ్రెంచ్. ఎక్కడికి వెళ్తున్నాడు ఫ్రెంచ్ నేర్చుకోవడానికి? ఆర్కిటెక్ట్ ఆఫీస్కి వెళ్తున్నాడు. అంటే ఆ ఆర్కిటెక్ట్ ఆఫీస్లో ఎవరుంటారు? తన కజిన్ ఉంది కదా, తన కజిన్ భర్త అక్కడే ఉంటున్నాడు, తన కజిన్ కూడా ఉంది. తన కజిన్ దగ్గర ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ఇతను కూడా ఆర్కిటెక్ట్ ఆఫీస్కి వెళ్తున్నాడు, తన కజిన్ యొక్క హస్బెండ్ ఉండే ప్లేస్కి. బిఆర్ వాజ్ ఇట్ దెన్ దట్ యు డిసైడెడ్ యూ వాంటెడ్ టు డూ ఆర్కిటెక్చర్. ఓహో, అప్పుడు మీరు ఆర్కిటెక్చర్కి ఆఫీస్కి వెళ్ళడం వల్ల అక్కడ ఇంట్రెస్ట్ వచ్చిందా మీకు? అక్కడ డిసైడ్ అయినారా ఆర్కిటెక్చర్ చేయాలని అని అడిగింది. దానికి హఫీజ్ కాంట్రాక్టర్ యాక్చువల్లీ ఇట్ ఆల్ హ్యాపెండ్ క్వైట్ బై ఛాన్స్. ఇది అనుకోకుండా జరిగింది. బై ఛాన్స్ అంటే ఏదో అనుకోకుండా జరిగింది. ఇన్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ ఐ సా సంబడి డ్రాయింగ్ ఏ విండో డీటెయిల్. అక్కడ ఆర్కిటెక్ట్ ఆఫీస్లో ఎవరో విండో డిజైన్ చేస్తూ ఉంటారు కదా, విండో డీటెయిల్స్ అంటే ఎవ్రీథింగ్ అనమాట. విండో డిజైన్ చేసే ప్రాసెస్, డయాగ్రామ్స్ అన్నీ ఆ విండో డ్రాయింగ్స్ వేస్తూ ఉంటే చూశాడు. ఏ విండో డీటెయిల్ ఈజ్ ఎ వెరీ అడ్వాన్స్డ్ డ్రాయింగ్. అది అంత ఈజీ డ్రాయింగ్ కాదనమాట. సో చాలా టఫ్ ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో. ఎవరో వేస్తూ ఉన్నారు ఆ ఆఫీస్లో, ఒక ఇంజనీర్ మేబీ, ఒక డిజైనర్. ఐ టోల్డ్ హిమ్ దట్ ఈస్ డ్రాయింగ్ వాస్ రాంగ్. ఇతను చూసి ఆ విండో డీటెయిల్స్లో ఏవో మిస్టేక్స్ ఉన్నాయని కనుక్కొని నువ్వు వేసే డ్రాయింగ్ తప్పు అని చెప్పాడంట ఆ వ్యక్తితో. దట్ ద విండో హీ హ్యాడ్ డ్రాన్ వుడ్ నాట్ ఓపెన్. అతను డిజైన్ చేసినట్లుగా విండోని తయారు చేస్తే అది ఓపెన్ అవ్వదంట. సో ఇతను చెప్పాడు ఆ వ్యక్తికి. హీ దెన్ హ్యాడ్ ఎ బెట్ విత్ మీ అండ్ లేటర్ హీ ఫౌండ్ దట్ ఇండీడ్ హిస్ డ్రాయింగ్ వాజ్ రాంగ్. సో అతను బెట్ వేసుకున్నాడు, నో నేను చేసిన డిజైనే కరెక్ట్ అని చెప్పి బెట్ వేసుకున్నాడు. కాకపోతే ఇంకా మళ్ళీ ఒప్పుకున్నాడంట, తెలిసింది తన డ్రాయింగ్ రాంగ్ అని. మై కజిన్స్ హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. వీళ్ళ కజిన్ యొక్క భర్త ఉన్నాడు కదా అక్కడ ఆర్కిటెక్ట్, అతను చూసి సర్ప్రైజ్ అయిపోయాడు. అంటే ఇతనికి ఏం పెద్దగా తెలియదు, ఏం చదువుకోవాలి కదా ఆర్కిటెక్ట్, అయినా కూడా ఎలా కనిపెట్టాడు అందులో మిస్టేక్ ఉందని చెప్పి సర్ప్రైజ్ అయినాడు. హీ ఆస్క్డ్ మీ టు డ్రా ఫ్యూ స్పెసిఫిక్ థింగ్స్ విచ్ ఐ ఇమీడియట్లీ డిడ్. ఆ తర్వాత కొన్ని డయాగ్రామ్స్ వేయని చెప్పి కొన్ని ఇచ్చాడనమాట. విండో, డోర్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అన్నీ కొన్ని డిజైన్స్ వేయమని చెప్తే స్కెచెస్ వేసేసాడంటే ఇతను, ఏం చదువుకోకపోయినా కూడా. హీ ఆస్క్డ్ మీ టు డిజైన్ ఎ హౌస్ అండ్ ఐ డిజైన్డ్ అ హౌస్. ఒక ఇంటిని డిజైన్ చేయని చెప్తే వెంటనే ఒక ఇంటిని డిజైన్ చేసి పెట్టాడంట. ఆఫ్టర్ దట్ హీ టోల్డ్ మీ టు డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ జాయిన్ ఆర్కిటెక్చర్. ఆ హౌస్ డిజైన్ చూసిన తర్వాత వెంటనే ఆ ఆర్కిటెక్ట్ అంటే తన కజిన్ యొక్క భర్త, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నిటినీ వదిలేసి వచ్చి ఇంకా ఆర్కిటెక్ట్లో జాయిన్ అవ్వు అని చెప్పాడంట. వీ వెంట్ టు మీట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. సో ఆర్కిటెక్ట్లో జాయిన్ అవ్వాలంటే పర్సంటేజ్ ఎంత ఉండాలా? 80 to 85. బట్ ఇతనికి ఎంత ఉంది? జస్ట్ 50. సో మాట్లాడదామని చెప్పి ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళారనమాట ఆ కాలేజ్కి.
The principal warned me, I will allow you to take part in the entrance exams, but if you do not do well, I will not allow you to join. ఆ ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చారనమాట. సరే నేను అలో చేస్తా, ఎందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి మాత్రమే, అందులో సరిగా రాయలేదనుకో, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే నేను నిన్ను అలో చేయను జాయిన్ కావడానికి ఈ కాలేజ్లోకి అని స్ట్రిక్ట్గా చెప్పేశారంట తన ప్రిన్సిపల్. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అలో చేశాడు. I got an A+ in the entrance exam and from that day it was a cake walk. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో A+ గ్రేడ్ తెచ్చుకున్నాడు, అంటే మంచి మార్క్స్ వచ్చినాయి, టాప్ మార్క్స్. సో ఆ రోజు నుంచి ఫ్రమ్ దట్ డే ఇట్ వాజ్ ఎ కేక్ వాక్. కేక్ వాక్ అంటే వెరీ ఈజీ అనమాట, ఈజీ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ఎటువంటి డిఫికల్టీ అనేది లేదు, కాలేజ్లో ఈజీగా జాయిన్ అయిపోయాడు. ఐ హ్యాడ్ నెవర్ మేడ్ ఎ ప్లాన్ బట్ ఐ న్యూ హౌ సంథింగ్ లుక్ లైక్ ఫ్రమ్ ద టాప్. అంతకుముందు ఎప్పుడు ప్లాన్స్ ఏం పెద్దగా ఇతనేం తయారు చేయలే, కాకపోతే ఇతనికి తెలుసు దాని టాప్ వ్యూ ఎలా ఉంటుంది, పైనుంచి చూసినప్పుడు ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ముందే అతనికి అంటే ముందుగానే అవి ఇన్బిల్ట్ ఉన్నాయన్నమాట లోపల. I had never known what a section was, but I knew if you cut a plan what it would look like. ఇతనికి సెక్షన్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఆ లీఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ లీఫ్ అంటాం బయాలజీలో, దాన్ని కట్ చేసినప్పుడు సైడ్ వ్యూనే కదా మనం క్రాస్ సెక్షన్ అనేది. బట్ ఇతనికి సెక్షన్ అంటే ఏంటో తెలియకపోయినా కట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు, అంటే దాని ప్రాపర్గా వాటి నేమ్స్ అవి తెలియదు, కాకపోతే ఆర్కిటెక్ట్ ఆ నాలెడ్జ్ అంతా ఆర్కిటెక్చర్కి సంబంధించిన విషయాలన్నీ ఇతనికి ముందే తెలుసు. బట్ ఇన్ డీటెయిల్స్ వాటి నేమ్స్ అవన్నీ తెలియదు అనమాట. సో అతనికి ఈజీ అయిపోయింది. ఐ స్టూడ్ ఫస్ట్ క్లాస్ త్రూ అవుట్ ఆఫ్టర్ దట్. అప్పటి నుంచి ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యేవాడు అనమాట కాలేజ్లో ఉన్నప్పుడు, మొత్తం తన ఆర్కిటెక్చర్ డిగ్రీ అంతా. ఐ బిలీవ్ దట్ ఆల్ దిస్ అండర్స్టాండింగ్ కేమ్ ఫ్రమ్ వాట్ ఐ యూస్ టు ప్లే అండ్ డూ డ్యూరింగ్ స్కూల్. అంటే చిన్నప్పుడు ఏమేం చేశాడు, స్కూల్ టైంలో ఏమేమి ఆడుకున్నాడు, వాటి వల్లనే ఇంత డీటెయిలింగ్, ఈ నాలెడ్జ్, ఈ అండర్స్టాండింగ్ ఇదంతా వచ్చిందని చెప్పి నమ్ముతాడంట అతను. ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ కాల్డ్ బెహ్రమ్ దివేచా. ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు బెహ్రమ్ దివేచా అని. వీ యూస్ టు హ్యావ్ కాంపిటీషన్స్ బిట్వీన్ అస్ ఫర్ డిజైనింగ్ ఫోర్ట్స్, గన్స్ అండ్ అమ్యునిషన్. వీళ్ళిద్దరూ పోటీలు పెట్టుకునేవాళ్ళు, బెహ్రమ్ దివేచా అండ్ హఫీజ్ కాంట్రాక్టర్. ఫోర్ట్స్ డిజైన్ చేయడం, ఫోర్ట్స్ అంటే తెలుసు కదా, ఈ కోటలు డిజైన్ చేయడం, గన్స్ డిజైన్ చేయడం, అండ్ అమ్యునిషన్ అంటే ఆ గన్స్ వాడే ఆ బుల్లెట్స్ ఇవన్నీ డిజైన్ చేసేవాళ్ళు. ఈచ్ ఆఫ్ అస్ వుడ్ డిజైన్ సంథింగ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బి డిఫరెంట్. ఇద్దరు డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి చాలా కష్టపడి డిజైన్ చేసేవాళ్ళంట కొత్తవన్నీ చిన్నప్పుడే. In school, when I was in the 2nd or 3rd standard, one of my teachers, Mrs. Gupta, saw my sketches and told me. ఒకరోజు స్కూల్లో ఉన్నప్పుడు, అంటే 2nd, 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు, వీళ్ళ టీచర్స్లో ఒక టీచర్ అనమాట మిసెస్ గుప్తా అనే ఆవిడ, ఇతను వేసినటువంటి స్కెచెస్ చూసి, కొన్ని బొమ్మలు వేసి ఉంటారు కదా, ఆ స్కెచెస్ చూసి హఫీజ్ కాంట్రాక్టర్తో ఈ విధంగా చెప్పిందంట. సి యు ఆర్ యూజ్లెస్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్. నువ్వు ప్రతి దాంట్లోనూ ఒక యూజ్లెస్, అంటే నీకేది రాదు, చదువు రాదు, ఏం రాదు. బట్ యువర్ స్కెచెస్ ఆర్ గుడ్, కానీ నీ బొమ్మలు మాత్రం చాలా బాగుంటాయి, స్కెచెస్ చాలా అద్భుతంగా వేస్తావు, డిజైన్స్. వెన్ యూ గ్రో అప్ యూ బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్. నువ్వు పెద్దగా అయిన తర్వాత ఆర్కిటెక్ట్ అవుతావు అని చెప్పిందంట. ఎప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లోనే. ఐ డి నాట్ నో అట్ ద టైమ్ బట్ షీ వాజ్ రైట్. ఆ టైంలో ఇతనికి అర్థం కాలేదు, కానీ ఆమె చెప్పిందే కరెక్ట్. ఆమె చెప్పిన విధంగానే ఆర్కిటెక్ట్ అయ్యాడు. లేటర్ ఆఫ్టర్ ఐ బికేమ్ అన్ ఆర్కిటెక్ట్ ఐ వెంట్ బ్యాక్ టు మీట్ హర్ అండ్ టెల్ హర్. సో ఈయన నిజంగానే ఆర్కిటెక్ట్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళి ఆమెను కలిసి చెప్పాడంట, మీరు చెప్పిన విధంగానే నేను కూడా ఆర్కిటెక్ట్ అయ్యాను మేడం అని చెప్పి ఆ మిస్సెస్ గుప్తాతో చెప్పాడంట. బిఆర్, వై డూ యూ థింక్ యూ డిడ్ నాట్ లైక్ స్టడీస్. అంటే ఎందుకు మీకు స్టడీస్ అంటే ఇష్టం లేదనుకుంటున్నారు మీరు? వాజ్ ఇట్ బికాజ్ యూ ఫెల్ట్ యూ కుడ్ నాట్ కోప్, కుడ్ నాట్ డీల్ విత్ ద కరిక్యులం. అంటే అర్థం కాకనా, లేకపోతే ఆ కరిక్యులం, ఆ సిలబస్ ఇదంతా ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ కరిక్యులం అంటాం, దాన్ని మీరు చదవలేకనా, దాన్ని అంటే ఏమంటాం, దాన్ని డీల్ చేయలేకనా మీరు, అంటే దాంతో అంటే చదవలేకపోతున్నారా, దానివల్ల మీకు అంటే చాలా కష్టం అనిపించిందే అని చెప్పి అడిగింది. హెచ్సి, ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ లాంగ్వేజెస్. నేను అంటే ఇతను చెప్తా ఉన్నాడు లాంగ్వేజెస్లలో చాలా బ్యాడ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి కదా లాంగ్వేజెస్. వాళ్ళ లాంగ్వేజెస్లలో చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యేటోడు, అంటే పెద్దగా మార్క్స్ వచ్చేటివి కాదు. సైన్స్ అండ్ జాగ్రఫీ ఐ కుడ్ డీల్ విత్. సైన్స్ని, జాగ్రఫీని ఎలాగోలా మేనేజ్ చేయగలడు. మ్యాథ్స్ వాజ్ వెరీ బ్యాడ్. మ్యాథ్స్ మాత్రం చాలా కష్టం, అందుకే కదా నైట్ మేర్స్ వచ్చేవి అతనికి. ఐ జస్ట్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండేదే కాదు మ్యాథ్స్ అంటే.
ఐ వాజ్ స్టడీయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టడీయింగ్, ఊరికే చదవాలి కాబట్టి చదివేటోడు అంతే వాటిని. వాట్ దే టాట్ మీ టుడే ఐ వుడ్ ఫర్గెట్ ఆఫ్టర్ 2 days, ఈరోజు నేర్పించిన విషయాలు ఇంకో 2 రోజుల్లో మర్చిపోయేటోడు. ఐ వుడ్ నాట్ బాదర్ బికాస్ దే వాస్ నో అప్లికేషన్ ఆఫ్ మైండ్ దేర్ టు బిగిన్ విత్, పెద్దగా బాధపడేటోడు కూడా కాదంట, ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ చేయాలా అనే విషయం ఏం లేదు కదా మైండ్లో. సో పెద్దగా బాధపడేటోడు కూడా కాదు ఆ విషయం గురించి. బిఆర్, డిడ్ యూ థింక్ దట్ what they taught in school was boring, or did you feel that once you understood the concept of what was being taught you lost interest in the rest of the lesson? అంటే మీకు ఆ స్కూల్లో చెప్పే పాఠాలు బోరింగ్గా అనిపించేవా, అంటే అందువల్ల చదవలేదా మీరు బోర్గా అనిపించి, లేకపోతే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు అనేది మీకు అర్థమైనా కూడా ఇంట్రెస్ట్ లేకనా, యూ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద లెసన్, మిగిలిన పాఠాలు మీకు ముందుగానే అర్థమయ్యి ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా పోయేదా, అందువల్ల మీరు చదవలేదా అని అడిగింది. లివింగ్ ఇన్ ఏ బోర్డింగ్ స్కూల్ ఈజ్ డిఫికల్ట్, ఒక బోర్డింగ్ స్కూల్లో ఉండడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట, అంటే అక్కడే హాస్టల్లో ఉండడం చాలా కష్టం. వీ వాజ్ జస్ట్ లివింగ్ ఫ్రమ్ డే టు డే, ఏదో రోజులు గడిచేవి అంతే అక్కడ. నవే డేస్ దెర్ ఆర్ సో మెనీ టెస్ట్స్, ఇప్పుడైతే చాలా టెస్టులు పెడతా ఉంటారు కదా, అంటే ఇప్పుడు పిల్లలకి టెస్ట్ల మీద టెస్ట్లు వస్తూనే ఉంటాయి. బ్యాక్ దెన్ వెన్ ఎవర్ వీ హ్యాడ్ టెస్ట్స్ వీ యూస్ టు జస్ట్ కాపీ, మా టైంలో అంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఒకప్పుడు టెస్ట్లు అంటే జస్ట్ కాపీ కొట్టి పాస్ అయిపోయేవాళ్ళం. ద టీచర్ థాట్ దట్ వీ హ్యాడ్ డన్ అవర్ వర్క్, వాళ్ళ టీచర్ కూడా బాగానే రాశారు, హోంవర్క్ ఇచ్చిన హోంవర్క్ చేశారు అని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళు టీచర్స్ కూడా. కానీ వీళ్ళు వేరే వాళ్ళ నుంచి కాపీ కొట్టి హోంవర్క్స్ చేయడం, ఎగ్జామ్స్ కాపీ కొట్టడం ఇలా చేసేవాళ్ళు అనమాట. బిఆర్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది. దేర్ ఈస్ ఎ కంటెన్షన్ దట్ గిఫ్టెడ్నెస్ అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, డూ యూ థింక్ దిస్ అప్లైస్ టు యూ? కంటెన్షన్ అంటే ఒక డిసగ్రిమెంట్ అనమాట, స్ట్రాంగ్ డిసగ్రిమెంట్ని కంటెన్షన్ అంటాం. కంటెన్షన్ స్ట్రాంగ్ డిసగ్రిమెంట్, ఒక డిసగ్రిమెంట్ ఉంది, స్ట్రాంగ్ డిసగ్రిమెంట్. అదేంటంటే గిఫ్టెడ్నెస్ అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్, కొద్దిమంది ఈజీగా నేర్చుకోగలుగుతారు కదా గిఫ్టెడ్నెస్ అంటాం, అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ కొద్దిమంది నేర్చుకోలేకపోతారు. ఇవి కలిసిపోతాయి, పెద్ద డిఫరెన్స్ ఉండదు. గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే రెండు కలిసిపోతాయి అని చెప్పి ఒక వాదన ఉంది. డూ యూ థింక్ దిస్ అప్లైస్ టు యూ? మీరు కూడా అట్లా, ఎందుకంటే ఈయన నేర్చుకునేటోడు కాదు కదా, లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయి, మ్యాథ్స్ ఇట్లాంటివంటే, బట్ గిఫ్టెడ్నెస్ ఉంది ఎందులో, ఈ స్ట్రక్చర్స్ వాటిని డిజైన్ చేయడంలో ఇలా. సో ఇది మీలో అప్లై అవుతుందా అని ఆయన చెప్తా ఉన్నాడు. హెచ్సి, వెల్ టేక్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ మై క్లాస్, అంటే మా క్లాస్లో నుంచి కొద్దిమంది స్టూడెంట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దోస్ హూ ఆల్వేస్ స్టుడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ టుడే డూయింగ్ వెరీ ఆర్డినరీ జాబ్స్, మా క్లాస్లో చదువుకునేటప్పుడు ఎవరైతే ఫస్ట్ సెకండ్ అని ఉండేవాళ్ళో వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఆర్డినరీ జాబ్స్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. బిఆర్, I have come across this situation in so many different places where people tell me that their class toppers are doing very ordinarily today. సో ఈమె కూడా చెప్తా ఉందన్నమాట, నేను కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లలో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు వాళ్ళ క్లాస్ టాపర్స్ అంతా ఇప్పుడు ప్రజెంట్ ఆర్డినరీ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు అని. హెచ్సి, ఇన్ స్కూల్ ఐ థింక్ లివింగ్ అవర్ లైఫ్స్ దేర్ మేడ్ అస్ స్ట్రీట్ స్మార్ట్. స్ట్రీట్ స్మార్ట్ అంటే చూడు, స్మార్ట్ బై డూయింగ్ థింగ్స్ ఇండిపెండెంట్లీ బై చాయిస్ రాదర్ దాన్ ఫోర్స్. ఈ హాస్టల్లో ఉన్నప్పుడు అంటే లివింగ్ అవర్ లైఫ్స్, వాళ్ళ జీవితం వాళ్ళు బతికేటప్పుడు ఒంటరిగా ఉంటారు కదా, సో ఎలా అయిపోయే వాళ్ళంటే ఇండిపెండెంట్గా అన్నీ నేర్చుకునేటోళ్ళు అనమాట, ఇండిపెండెంట్గా చేసేవాళ్ళు. ఐ హ్యావ్ లర్న్ మోర్ బై డూయింగ్ వాట్ ఐ డిడ్ ఆన్ మై ఓన్ దాన్ వాట్ అకాడమిక్స్ వుడ్ హ్యావ్ టాట్ మీ. సో దానివల్లనే ఈ చదువు అంటే టీచర్స్ చెప్పింది విని నేర్చుకున్న దానికన్నా తను సొంతంగా ఇండిపెండెంట్గా చేసి నేర్చుకున్నది చాలా ఎక్కువ ఉంది అని. నెక్స్ట్ బిఆర్, దట్ ఈస్ బికాస్ ద పర్సనాలిటీ అండ్ స్కిల్స్ వర్ దేర్. ఎందుకు అలా నేర్చుకున్నారంటే మీలో పర్సనాలిటీ ఉంది, స్కిల్స్ ఉన్నాయి. యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎ మేనర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ అండ్ యూ డిఫైడ్ ఎవ్రీ రూల్ సో దట్ నో బడీ వుడ్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ వాట్ యూ నీడెడ్ టు డూ. అంటే మీరు ప్రతి ఒక్క రూల్ని డిఫై చేస్తూ వచ్చినారు అక్కడ. డిఫై అంటే డిజోబే అనమాట, పాటించకపోవడం, ఒబే కాకపోవడం రూల్స్ని. సో మీరు కంఫర్టబుల్గా కొన్ని మీకు ఏదైతే వస్తుందో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి వచ్చినారు కాబట్టి మీరు ఈ స్థాయికి వచ్చి ఉంటారు కదా అని అనింది ఆమె. హెచ్సి, ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్స్. ఇదొక్కటే కాదు, చాలా విషయాలలో అంటే ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ while in class it started raining outside I would think of the flowing water and how to build a dam to block it. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు క్లాస్ జరిగేటప్పుడు బయట వర్షం పడుతుంది అనుకో, ఆ టైంలో ఏం ఆలోచించాడు అంట, ఈ ఫ్లోయింగ్ వాటర్ ఉంటాయి కదా, వర్షం పారుతూ ఉంటాయి కదా, ఆ పారే నీళ్ళు, ఆ నీళ్లు పారేటప్పుడు ఒక డ్యామ్ కట్టి దాన్ని ఎలా ఆపాలి అని ఆలోచించేవాడంట ఇతను.
I would be thinking about the flow of water within the dam and how much of water the dam would be able to hold. సో ఎన్ని నీళ్ళు ఫ్లో అవుతున్నాయి, ఎంత నీటిని ఆ డ్యామ్ హోల్డ్ చేయగలదు, తట్టుకోగలదు, అంటే ఆ డ్యామ్ కూలిపోకుండా ఎన్ని నీళ్ళనైతే హోల్డ్ చేయగలదు, బేర్ చేయగలదు అని చెప్పేసి వాటి గురించి ఆలోచించేవాడంట. దట్ వాజ్ మై ఇంట్రెస్ట్ ఫర్ ద డే. అలా క్లాస్ రూమ్లో జరిగేది వినకుండా ఇతను ఇలా ఆలోచించేవాడు ఇన్ కేస్ బయట వర్షం పడితే. When students lost a button while playing or fighting, they would come running to me and I would cut a button for them from chalk using a blade. ఎప్పుడైనా పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ గొడవ పడినప్పుడు వాళ్ళ బటన్ ఊడిపోతే, షర్టుకున్నటువంటి గుండి బటన్ ఊడిపోతే ఇతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళంట. ఇతను ఒక బ్లేడ్ తీసుకొని చాక్ పీస్ని కట్ చేసి ఒక బటన్ లాగా తయారు చేసి వాళ్ళకి ఫిక్స్ చేసేవాడంట. డిసిప్లిన్ ఇన్ ద స్కూల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నో స్టూడెంట్ కుడ్ అఫోర్డ్ టు హ్యావ్ ఎ బటన్ మిస్సింగ్. ఎందుకంటే స్కూల్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ బటన్స్ కనిపిస్తే పనిష్మెంట్స్ ఉండేవి. సో పిల్లలు భయంతో ఇతని దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇతను చాక్ పీస్ యూస్ చేసి బటన్ లాగా చేసేవాడంట. ద స్టూడెంట్ వుడ్ గెట్ పాస్ట్ డిన్నర్ విత్ ఎ ఫుల్ నీట్ యూనిఫామ్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్. అలా డిన్నర్ టైం వరకు మంచి యూనిఫామ్తో ఉండేవాళ్ళు, అంటే డిగ్నిఫైడ్గా విత్ ఆల్ బటన్స్ అట్లా. దాని తర్వాత ఇంకా అవసరం లేదని చెప్పేసి షర్ట్ నిప్పేసి పక్కన పడేస్తారు కదా, ఆ విధంగా. నెక్స్ట్ బిఆర్. కమింగ్ టు ద ప్రజెంట్, హౌ డూ యూ డిసైడ్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ యూ వాంట్ టు గివ్ ఎ క్లయింట్. ఓకే, ఇంకా ప్రజెంట్కి వద్దాం. మీ పాస్ట్ అయిపోయింది, ప్రజెంట్కి వద్దాం. మీరు మీ క్లయింట్కి, అంటే మీ దగ్గరకు వచ్చే మీ కస్టమర్కి ఎటువంటి స్ట్రక్చర్ని ఇవ్వాలా, ఎలాంటి స్ట్రక్చర్ని ఇవ్వాలని ఎలా డిసైడ్ అవుతారు మీరు అని. అంటే మీ దగ్గరకు వచ్చే క్లయింట్కి మీరు ఎటువంటి స్ట్రక్చర్ని ఇస్తారు అని. దానికి ఈయన, ఐ లుక్ అట్ ద క్లయింట్స్ ఫేస్. నేను క్లయింట్ ఫేస్ని చూస్తాను, హిస్ క్లోత్స్, బట్టలు చూస్తాను, వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు, ద వే హీ టాక్స్, ఎలా మాట్లాడుతున్నాడు అతను, అండ్ ప్రొనౌన్సెస్, ఎలా పలుకుతూ ఉన్నాడు ఆ పదాలని, ద వే హీ ఈట్స్, ఎలా తింటున్నాడు, అండ్ ఐ వుడ్ నో వాట్ హిస్ టేస్ట్ వుడ్ బి లైక్. అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత అతని టేస్ట్ ఏంటో అర్థమవుతుందంట. దానికి తగ్గట్టుగా స్ట్రక్చర్స్ డిజైన్ చేసేవాడు. ఐ క్యాన్ రిలేట్ టు పీపుల్ ఇన్ ఎ వే దట్ వుడ్ బి కంఫర్టబుల్. సో వాళ్ళు ఎలా అయితే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో, అంటే ఎటువంటిది ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో ఇతను రిలేట్ చేసుకోగలుగుతాడు. ఐ స్కెచ్ వెరీ స్పాంటేనియస్లీ అనే పేపర్ ఆన్ ద స్పాట్. వెంటనే ఆన్ ద స్పాట్లో ఏదో ఒక పేపర్ మీద స్కెచ్ వేసేసి ఇచ్చేస్తాడంట. దట్ పేపర్ ఐ గివ్ టు మై పీపుల్ ఇన్ ద ఆఫీస్. ఆ పేపర్ని తన ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఆ ప్లాన్ని డెవలప్ చేసి కస్టమర్కి డెలివరీ చేస్తారనమాట. యూ డూ ఇట్ ఇన్స్టింక్టివ్లీ. ఆమె అడుగుతూ ఉంది, ఇన్స్టింక్టివ్లీ అంటే న్యాచురల్లీ అని. అంటే పెద్ద ఆలోచించకుండా న్యాచురల్గా వచ్చేస్తాయా మీకు డిజైన్స్? ఆన్ ద స్పాట్ ఎలా వేయగలుగుతారు, చాలా థింక్ చేయాల్సి ఉంటుంది కదా అని. సో న్యాచురల్గా వచ్చేస్తుందా మీకు అని అడిగింది. దానికి ఈయన హెచ్సి, కాల్ ఇట్ ఇన్స్టింక్ట్, కాల్ ఇట్ అర్థమెటిక్. అంటే న్యాచురల్ అనండి, లేకపోతే అర్థమెటిక్ అంటే మ్యాథమెటికల్గా థింక్ చేసి చేస్తాను అన్న అనుకోండి, వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి. నవ్ ఇట్ కమ్స్ టు మీ లైక్ మ్యాథమెటిక్స్. నాకు మాత్రం ఇప్పుడు మ్యాథ్స్ లాగా వస్తూ ఉంది అన్నాడు. స్టార్టింగ్లో మ్యాథ్స్ అంటే చాలా భయపడ్డాడు కదా, నైట్ మేర్స్ వచ్చేవి అని చెప్పి. కానీ ఇప్పుడు ఇతను వేసే డిజైనింగ్స్లలో మ్యాథ్స్నే వాడుతూ ఉన్నాడు. చాలా ఈజీగా మ్యాథ్స్ వచ్చేస్తూ ఉంది ఇప్పుడు. పుట్టింగ్ డిజైన్, కన్స్ట్రక్షన్, సైకాలజీ అండ్ సోషియాలజీ టుగెదర్ అండ్ మేకింగ్ ఎ స్కెచ్ ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్కి డెఫినేషన్ చెప్తా ఉన్నాడు. డిజైన్ని పెట్టడం, కన్స్ట్రక్ట్ చేయడం, సైకాలజీ అంటే వచ్చిన వాళ్ళని అర్థం చేసుకోవడం, సోషియాలజీ టుగెదర్ అందరితో ఎలా కలిసిపోవాలనేది ఇదంతా, అండ్ మేకింగ్ ఎ స్కెచ్ ఫ్రమ్ ఆల్ దట్. ఇవన్నీ యూజ్ చేసి ఒక స్కెచ్ చేయడం, దీన్నే మ్యాథమెటిక్స్ అంటాను నేను అని. సో ఈ యాంగిల్లో మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అతనికి. Here we almost come to a full circle where Mr. Contractor has derived his own interpretation of mathematics. సో స్టార్టింగ్లో ఏం చెప్పాము, స్టార్టింగ్లోనే చెప్పాడు కదా నైట్ మేర్స్ వచ్చేవి, మ్యాథ్స్ అంటే భయం అని చెప్పి. కానీ అర్థం చేసుకొని, అండర్స్టాండ్ చేసుకొని చేయగలిగే దీన్ని, అంటే అన్నిటినీ కలిపి ఈ డిజైన్స్ని, కన్స్ట్రక్షన్, సైకాలజీ, సోషియాలజీ వీటన్ని కలిపి చేసి దాన్ని ఒక స్కెచ్ లాగా వేయడాన్నే మ్యాథ్స్ అంటారు అని చెప్పి మొత్తం ఫుల్ సర్కిల్ అనమాట. మళ్ళీ తిరిగి మ్యాథ్స్ దగ్గరికే వచ్చింది. టేకింగ్ ఇట్ ఫ్రమ్ ఎ సబ్జెక్ట్ హీ హేటెడ్ టు ఎ సబ్జెక్ట్ హీ నౌ లవ్స్ డీలింగ్ విత్. సో తనకి ఏదైతే సబ్జెక్ట్ని హేట్ చేస్తున్నాడో ఆ సబ్జెక్ట్ నుంచి తను లవ్ చేసే సబ్జెక్ట్ లాగా మారిపోయింది అనమాట మ్యాథమెటిక్స్. ఈ విధంగా ఈ హఫీజ్ కాంట్రాక్టర్ యొక్క ఇంటర్వ్యూ ముగుస్తుంది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.